Hi, hello. Welcome to our channel Sravanti Balloju Homelags. Today's special recipe గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయలలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ గుమ్మడికాయను తినడం వలన బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న గుమ్మడికాయతో టేస్టీ పులుసును ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గుమ్మడికాయను తీసుకోండి. నేను మీడియం సైజ్గా ఉన్న గుమ్మడికాయను తీసుకున్నాను. ఇలా తీసుకున్న గుమ్మడికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. గుమ్మడికాయ మీద ఉన్న పొట్టు మీ ఇష్టాన్ని బట్టి తీసేసుకొనైనా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా పొట్టును అలాగే ఉంచి కూడా ముక్కలుగా కట్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పొట్టంతా నీట్గా తీసేసి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా గుమ్మడికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న గుమ్మడికాయను మధ్యగా కట్ చేయండి. గుమ్మడికాయను మధ్యగా కట్ చేసుకున్న తర్వాత గుమ్మడికాయలో ఉన్న గింజలు మొత్తాన్ని నీట్గా తీసేయండి. గుమ్మడికాయలో ఉన్న గింజలన్నీ నీట్గా తీసేసిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీడియం సైజ్ ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకోండి. సాధారణంగా పులుసు, గ్రేవీ కర్రీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూరగాయ ముక్కలను కాస్త పెద్దవిగా కట్ చేసి తీసుకుంటాం. నేను కూడా గుమ్మడికాయను పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు. ఇలా కలిపి తీసుకున్న పోపు దినుసులను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, పొడవు ముక్కలుగా కట్ చేసిన 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకు, 4 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసి ఆనియన్, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపు, పోపు కలిసేలా బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను పోపులోకి వేసేయండి. గుమ్మడికాయ ముక్కలను వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. గుమ్మడికాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసి కారం, కర్రీ కలిసేలా బాగా కలపండి. కారం చక్కగా కలిసిన తర్వాత మరొక 2 నిమిషాలు కారం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్ను బట్టి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీ కోసం నేను ముందుగానే మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండుని నానబెట్టి తీసుకున్నాను. ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని గింజలు, రెమ్మలు లేకుండా చింతపండు రసాన్ని మాత్రమే కర్రీలోకి యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి గ్రేవీ మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా గ్రేవీ మొత్తం చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి. కర్రీ చక్కగా ఉడికి గ్రేవీపై ఆయిల్ తేలగానే చిన్న గుమ్మడికాయ ముక్కను తీసుకొని ఉడికిందో లేదో టెస్ట్ చేయండి. గుమ్మడికాయ ముక్కను స్పూన్తో కాస్త టచ్ చేస్తే ఇలా ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా అయితే గుమ్మడికాయ ముక్క చక్కగా ఉడికినట్టు. ఇలా చక్కగా ఉడికిన కర్రీపై సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తం ఒకసారి బాగా కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
సింపుల్గా టేస్టీగా గుమ్మడికాయ పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుమ్మడికాయ పులుసును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.